హిందువులపై దాడులకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించారు. హిందువులకు రక్షణ కల్పించి రక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి హిందువు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని కోరారు. గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి సరిహద్దు దేశం. సైద్ధాంతికంగా భౌగోళికంగా మనం కలిసే ఉన్నాం. దేశాలుగా విడిపోయాం తప్ప మనుషులుగా మన జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మనం ఎంతో భాగస్వామ్యం అయ్యాం. అనేక వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన నుంచి దిగుమతి వ్యాపారం కూడా చేసుకుంటున్నాం. చాలా సోదర భావంతో మైత్రి భావంతో మనంతా కూడా ఇంతవరకు మెలిగాం. అకస్మాత్తుగా విద్యార్థుల రిజర్వేషన్ అంశం అనేది వాళ్ళ దేశంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి ఒక ప్రధానమంత్రినే అవహేళన చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు కొట్టినటువంటి కుహానా శక్తులు వాళ్ళు విద్యార్థి రాజకీయాలు చేసుకోకుండా మతం ముసుగులో మన హిందువులపై, హిందూ ఆస్తులపై, హిందూ స్త్రీలపై, హిందూ దేవాలయాలపై అఘాయిత్యాలు చేశారు. దీనికి అంతటికీ ఈ రాక్షస పాషాండ మతాలు ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళు ఒకే పంత, ఒకే తీరు. మీరందరూ గమనించండి. ఏ దేశంలో ఉన్న భారతీయులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారే తప్ప ఆ దేశంలో ఏనాడు కూడా గొడవల్లో పాల్గొలేదు. అమెరికాలో, రష్యాలో, ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు. కానీ ఈ కుహానా మతస్థులు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ దేశంలో జన్మించినటువంటి హిందువులను, అలాగే భారతదేశం నుండి వలస వెళ్ళిన వాళ్ళు కాదు. అక్కడున్న ఆస్తులు కానీ, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడద్దో దేవతలందరూ కూడా అక్కడ ఉంటారంటారు. కానీ ఏ స్త్రీనైతే అవమానపరిచారో ఈ రోజు ఆ దేశం పరిస్థితి చూడండి. సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా సరువులందరూ